హాయ్ గైస్, దిస్ ఇస్ టబీ పండక్స్. ఈరోజు లేట్గా లేచినందువల్ల లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇది వీడియో. ఇంకా నా మార్నింగ్ రొటీన్ రోజ్ వాటర్ అప్లై చేసుకొని మంచిగా ఫేస్ మసాజ్ చేసుకొని యాజ్ యూజువల్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, సేమ్ రొటీనే. బట్ బిఫోర్ దట్ ఐ డిడ్ సమ్ మసాజ్ విత్ దట్ నీమ్ కోమ్. అది యూజ్ చేసి కొంచెంసేపు మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ హెయిర్ స్టైల్ సేమ్ పోనీటైల్ వేసుకున్నా. ఇంకా హెయిర్ స్టైల్ వేసిన తర్వాత స్టార్ట్ విత్ మాయిశ్చరైజర్ ద సేమ్ వన్. అండ్ యాక్చువల్లీ సన్ స్క్రీన్ డీకన్స్ట్రక్ట్ అది ఎవరైనా యూజ్ చేయాలంటే దానికి ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి. లైక్ హ్యాండ్ మీద లేదా ఓన్లీ లిటిల్ బిట్ ఏరియా దగ్గర వేసి చూడండి. ఈవెన్ బాయ్స్ కెన్ యూజ్ యాక్చువల్లీ. అది చాలా బాగుంది, స్టిక్కీగా లేకుండా, నో వైట్ క్యాస్ట్. యాక్చువల్లీ చాలా బాగుంది. సో ఆ సన్ స్క్రీన్ వేసిన తర్వాత ఐ యూజ్ దిస్ లిప్ బామ్, సేమ్ జూడియో. అదే యాక్చువల్లీ కలెక్షన్ ఉంది, లైక్ మెనీ ఫ్లేవర్స్, చాక్లెట్, క్యాన్బెరీ, స్ట్రాబెరీ. నేను ఇప్పుడు ప్రెసెంట్ యూజ్ చేసేది చెర్రీ. ఐ పర్సనలీ లైక్ దట్. సో అది యూజ్ చేసిన తర్వాత ఇంకా ఆ రోజు అవుట్ఫిట్కి తగ్గట్టు ఒక ఇయర్ రింగ్ సెలెక్ట్ చేసుకొని అది వేసుకొని రెడీ అయిపోయినాను. యాక్చువల్లీ నేను రెడీ అయిన తర్వాత నా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి బాక్స్లు అన్నీ తెచ్చుకుని కింద వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నా. మేమిద్దరు ఒకేసారి కలిసి తినేసి మళ్ళీ బయలుదేరుతాము. సో ఈరోజు సేమియా కిచడీ పెట్టారు మా పీజీలో. అది తిన్నాక ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయినాం. వెళ్ళేటప్పుడు సేమ్ సూర్యుని చూసి ఒక హాయ్ చెప్పి ఇంకా మా వీధిలో ఉండే డాగి నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. అండ్ లేట్ అయింది కాబట్టి ఫాస్ట్కి వెళ్ళి బస్ ఎక్కేసా. ఇంకా 11కి స్నాక్స్, మళ్ళీ 1 o'clockకి లంచ్. అండ్ ఇదే మా ఆఫీస్ గార్డెన్ ఏరియా. చాలా ప్లెజెంట్గా ఉంటుంది యాక్చువల్లీ. ఆఫ్టర్నూన్లో అట్లా ఒక గిరి ప్రదక్షిణ వేసేటప్పుడు ఈ వ్యూతో అట్లా నడుచుకుంటా అంటే చల్లగా బాగుంది. అండ్ ఈవినింగ్ 4కి స్నాక్స్. అండ్ ఇదే మా ఆఫీస్ అవుట్ సైడ్ వ్యూ. అండ్ ఈవినింగ్ ఇది నా ఈవినింగ్ రొటీన్ ఆఫ్టర్ ఆఫీస్. ఐ స్టార్టెడ్ విత్ నీమ్ కోమ్. అండ్ ఇది వచ్చి డర్మా రోలర్. నాకెవరు సజెస్ట్ చేయలేదు యాక్చువల్లీ. నేను డాక్టర్ దగ్గర అంతా సజెషన్ తీసుకోలేదు. నేనే పర్సనలీ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ని చూసి నేర్చుకున్నాను. సో ఎవరన్నా యూస్ చేసేలా ఉంటే మీరు మీ డాక్టర్స్ని అడిగి కనుక్కొని యూస్ చేయండి. ఇది మైక్రో నీడిలింగ్ అని చెప్తారు యాక్చువల్లీ. అది యూస్ చేయడం వల్ల ఇట్ విల్ గివ్ ద ఓపెన్ పోర్స్ ఇన్సైడ్ యువర్ రూట్. సో అది యూస్ చేసిన తర్వాత మీరు ఆయిల్ ఇంకేదన్నా లైక్ సీరం ఏది యూస్ చేసినా అది మంచిగా పెనిట్రేట్ అవుతుంది, లోపల రూట్స్కి పోతుంది అన్న ఒక దీంతో అది యూస్ చేయాలా. నాకే తెలీదు అది ఎందుకు యూస్ చేస్తున్నానని. ట్రై చేద్దాము, ఉండేదాన్ని కొద్ది జుట్టును కాపాడుకుందామని అది ట్రై చేసిన. అండ్ నేను యాక్చువల్లీ పింపోమ్ పార్టీ హెయిర్ ఆయిల్ అది ఒక 4 to 5 times యూస్ చేసిండే. ఇప్పటికీ రీసెంట్గానే కొన్నా. పర్లేదు, కొంచెం బాగుంది. అది యూస్ చేస్తున్నా. బాగా హెడ్కి మంచి మసాజ్ ఇచ్చి బాగా వేసుకొని లైక్ హీట్ ప్రొడ్యూస్ చేయాలి. అట్లా అంత ఫాస్ట్గా రుద్దాలా. అలా వేసినాక నేను వేసే 3 హెయిర్ స్టైల్: పోనీటైల్, లేదా బన్ హెయిర్ స్టైల్, లేదా ఫ్రీ హెయిర్. అది వేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ అలోవెరా జెల్ యూస్ చేస్తాను నైట్ టైంలో. మార్నింగ్ రోజ్ వాటర్, నైట్ టైం అలోవెరా జెల్. అది బాగా ఫేస్కి వేసి మంచిగా మసాజ్ చేస్తాను, లైక్ హ్యాండ్ మసాజ్. చాలామంది గూషా ఏమంటారు, ఆ గూషా స్టోన్, గూషా ఏదో స్టోన్, అది యూస్ చేస్తారు లైక్ ఫేస్ మసాజర్కి. అది కాకుండా హ్యాండ్తో చేస్తాను. సో ఇప్పుడు ఇంకా నా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళినాక తేన్ మిఠాయి, తెలుగులో ఏమంటారో తెలియదు. అండ్ ఈరోజు బిర్యానీ రైతా పెట్టినారు. అది తినేసి రేపటికి కుకుంబర్, క్యారెట్ కట్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.